నమస్తే, వెల్కమ్ టు ఈ వారం. కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇక్కడి వంటైనా మీరు నేర్చేసుకోవచ్చు మన ఈ వారంలో. మరి ఈ రోజు ఒక కర్ణాటక డిష్ తో మీ ముందుకు వచ్చేసింది ఈ వారం. మనం బెండకాయ స్పెషల్ చేసేస్తున్నాం కదండి. మరి కర్ణాటక బెండకాయ ఏమనుకుంటున్నారు? బెండకాయ గొజ్జు. గొజ్జు ఏంటి? గుజ్జు కదా. గీత బెండకాయలు తినాలి ముందు మెమరీ తగ్గింది అనుకుంటున్నారా? కాదండి, నేను ముందే చెప్పాను కదా మీకు, ఇది కర్ణాటక డిష్ అని చెప్పి. మనం ఇక్కడ అందరం గుజ్జు అంటుంటాం, కానీ కర్ణాటకలో గొజ్జు అంటారనమాట. అందుకనే ఇది కర్ణాటక డిష్ కాబట్టి ఆ పేరుని అలానే ఉంచేద్దాం. మరి బెండకాయ గొజ్జు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేద్దాం. నెక్స్ట్ ఒక బాండీ పెట్టుకుందాం. దీంట్లో కొంచెం ఆయిల్, కొద్దిగా సరిపోతుంది, ఒక 3 స్పూన్స్ అయితే అన్న. మామూలుగా అంటూ ఉంటారు చాలా మంది, మేము మొన్నే అండి బెంగళూరు ట్రిప్ వేసి వచ్చాం, అక్కడ వంటలు చాలా బాగున్నాయి, అందులోనూ అక్కడ బిస్మిల్లాబాద్ అయితే అమేజింగ్ ఉంది అంటుంటారు. ఎప్పుడైనా చెన్నై వెళ్తే అక్కడ సాంబార్ రైస్ అయితే సూపర్ ఉంది అంటుంటారు. కానీ ఇంట్లో వండుకోవడానికి మాత్రం అయ్యో కానీ రెసిపీ ఎలా చేసుకోవాలో తెలియదండి అంటుంటారు కదా. మీరు అక్కడికి వెళ్ళినప్పుడే తినాల్సిన అవసరం లేదండి, చక్కగా టీవీ ఆన్ చేసేస్తే రోజు ఈ వారం వస్తూ ఉంటుంది. మరి ఈ వారంలో రోజుకొక స్పెషల్ అన్నమాట. ఒకే వెజిటబుల్ మీద 5 రకాల వెరైటీస్ మీకు చూపించేస్తూ ఉంటాం, అది ఎక్కడిదైనా కూడా. మన మాటల్లోనే ఆయిల్ వేడైంది. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆవాలు. ఈలోపు మనం ఏం చేద్దామంటే మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం మిక్సీ ఏమేమి పట్టుకోవాలి అవన్నీ కూడా వేసేసుకుందాం. టమాటా ముక్కలు, పచ్చి కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి కాదండి పచ్చి కొబ్బరి, అండ్ దీంట్లో సాంబార్ పొడి. ఇంట్లో దంచుకుంటే చాలా బాగుంటుంది, బయట కూడా దొరికేస్తుంది. ఇదే ఈ ఫ్లేవరే మనకు ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే మనం సాంబార్ పొడి వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను లైట్ గా. మనకి ఏదైతే ఉందో ఈ గ్రేవీ మనం ఇప్పుడు పేస్ట్ చేసుకోబోతున్నాం కదా, ఈ పేస్ట్ కి సరిపడా సాల్ట్ కూడా వేసేసాను. ఇప్పుడు దీన్ని మనం ఫైన్ పేస్ట్ చేసుకుందాం. ఓకే, చూస్తున్నారు కదా అయిపోయింది పేస్ట్ ఇది. ఇప్పుడు దీన్ని ఇక్కడ నుంచి తీసి పక్కకు పెట్టేసుకుందాం. అండ్ ఆవాలు వేగుతున్నాయి కదా, దీంట్లోనే ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఇవి చిన్న ఉల్లిపాయలు, బుజ్జి బుజ్జి ఉల్లిపాయలు, పెద్దవి కాకుండా ఇలా చిన్నవి తీసుకోవాలన్నమాట. దీనికి ఆ టేస్ట్ ఉంటుంది. మనం దీన్ని ముక్కలు కట్ చేయొద్దు, జస్ట్ పొట్టు మాత్రమే తీసేసాం. దానిపైన ఆ లేయర్ ని తీసేసిన తర్వాత ఈ చిన్న చిన్న ఉల్లిపాయల్ని డైరెక్ట్ గా కట్ చేయకుండా వేసేస్తున్నాను. 1 కప్. బేసిక్ గా ఎక్కువగా మీరు ఉల్లిపాయలు సాంబార్లో వాడుంటారు కదా, ఇందులో కూడా ఇలా చిన్న ఉల్లిపాయలు వేసుకుంటే మస్తు టేస్ట్ వస్తుంది. ఇందులో కొద్దిగా సాల్ట్, ఇది కొంచెం వేగుతుంది కదండి. ఇప్పుడు దీంట్లో బెండకాయలు ఇలా ముక్కలుగా పొడుగ్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని కూడా ఇందులో వేసేద్దాం. జస్ట్ ఇది కాసేపు ఫ్రై అవ్వాలి. ఈ ఆయిల్లో కాస్త సాఫ్ట్ అయితే బెండకాయ, అప్పుడు మనం దీంట్లో మిగతావన్నీ వేసుకోవచ్చు అనమాట. అందుకని దీన్ని కాసేపు లిడ్తో క్లోజ్ చేసేస్తున్నాను నేను. బెండకాయలతో ఇన్ని వెరైటీస్ చేయొచ్చు అని మీకు తెలుసా? ఇప్పుడు తెలుస్తుంది కదండి. ఎప్పుడైనా బెండకాయలు తీసుకొస్తే రెగ్యులర్గా కాకుండా, రొటీన్గా కాకుండా, బోరింగ్ సబ్జీస్ కాకుండా ఇలా రకరకాలు చేసేసుకోవచ్చు. బెండకాయ ఉడికిపోతున్నట్టే ఉంది, ఒకసారి చూద్దాం. ఉడికిపోయింది కూడా. ఇప్పుడు దీంట్లో
మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, టమాటా ముక్కలు, సాంబార్ పొడి వేసి ఇది దీంట్లో వేసేద్దాం. దీంట్లో చింతపండు రసం, చింతపండు గుజ్జు నేను తీసి పెట్టేసుకున్నాను. ఇది కొంచెం బెల్లం, ఆ టేస్ట్ని ఈక్వల్ చేయడానికి. ఎందుకంటే మళ్ళీ పులుపుగా కాకుండా మరి కారంగా కాకుండా బెల్లం వేస్తే సమానంగా ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఇది గ్రేవీ గుజ్జులా రావాలి కాబట్టి కొంచెం వాటర్, అట్లీస్ట్ ఒక 5 to 6 minutes దీన్ని ఇలా ఉడికించాలన్నమాట. ఒకసారి చూసేద్దామా లోపల ఏం జరిగిందో. ఆయిల్ మొత్తం పైకి వచ్చింది, బబుల్స్ కూడా వచ్చేస్తున్నాయి. వావ్, సాంబార్ పౌడర్ ఆ ఫ్లేవర్స్ అన్నీ తొందరగా బౌల్లోకి తీసేయమని చెప్పేస్తుంది అనమాట మనసు. మరి దీంట్లో మనం గ్రేవీలో కొంచెం సాల్ట్ వేసాం, అలాగే ఆనియన్స్ ఉడికేటప్పుడు కూడా వేసాం కదా. ఫైనల్ గా తర్వాత మనం చింతపండు రసం వేసాము, కాస్త వాటర్ పోసాం కాబట్టి దానికి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం, సరిపోతుంది. అండ్ కొంచెం కొత్తిమీర. మనం ఇప్పుడు బెండకాయల ప్లేస్ లో ఏంటంటే అండి పచ్చిమిరపకాయలు వేస్తాం అన్నమాట, అలాగే వంకాయ కూడా వేస్తాము. ఇలా వేసినప్పుడు మనం ఏదైతే వెజిటబుల్ వేసినామో దానికి గొజ్జు అవుతుంది. చాలా మంది మిర్చి గొజ్జు అని కూడా చేస్తారు, పెద్ద పెద్ద మిరపకాయలు ఉంటాయి కదా దాంతో కూడా చేస్తూ ఉంటారు. వంకాయతో చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇంకా నేను మాటలు ఆఫ్ చేసి అలాగే స్టవ్ కూడా ఆపేసి డిష్ అవుట్ చేసేసుకుంటాను. చిన్న చిన్న ఉల్లిపాయలు చక్కగా తింటూ ఉంటే ఎంత బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ గుజ్జు కాస్త వేసుకొని తింటే ఇది రైస్ కే బాగుంటుందండి, పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట రైస్ కి అయితే. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర, రెడీ అయిపోయింది కర్ణాటక స్పెషల్ బెండకాయ గొజ్జు. వేడి వేడిగా ఉంది కాబట్టి మనం కూడా హ్యాపీగా దీన్ని టేస్ట్ చేసి వచ్చాం అన్నమాట. ఇప్పుడు కొంచెం రైస్ ఉంటే బాగుండండి. కర్రీ తినకూడదు, అన్నంలోనే తినాలి అంటూ ఉంటారు కదా, కానీ ఇది ఉట్టిగా తిన్నా కూడా ఎంత బాగుందండి. ఈ టేస్ట్ మీరు కూడా టేస్ట్ చేయాలి అంటే ఈ కర్ణాటక స్పెషల్ బెండకాయ గొజ్జుకు కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. కర్ణాటక స్పెషల్ బెండకాయ గొజ్జు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు, టమాటా ముక్కలు, చింతపండు రసం, చిన్నుల్లిపాయలు, పచ్చి కొబ్బరి తురుము, బెల్లం, ఎండుమిర్చి, ఆవాలు, సాంబార్ పొడి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, ఆయిల్. కర్ణాటక స్పెషల్ బెండకాయ గొజ్జు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవగానే ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ లో టమాటా ముక్కలు, పచ్చి కొబ్బరి తురుము, సాంబార్ పొడి వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కాగిన నూనెలో కరివేపాకు, ఎండుమిర్చి, చిన్నుల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. అలా వేగుతుండగానే సరిపడా ఉప్పు, కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసి మూత పెట్టి మగ్గించాలి. కాసేపు మగ్గాక మూత తీసి గ్రైండ్ చేసుకున్న మిశ్రమం, చింతపండు రసం, కొంచెం బెల్లం, కొన్ని నీళ్లు పోసి కలిపి మూత పెట్టి ఉడికించాలి. అలా బాగా ఉడికాక మూత తీసి కొత్తిమీర చల్లి సర్వింగ్ బౌల్లోనికి తీసుకొని పైన కొత్తిమీర చల్లి సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన కర్ణాటక స్పెషల్ బెండకాయ గొజ్జు రెడీ. ఏ స్టేట్ అయినా కూడా అండి మంచి వంటలు ఉంటే మన ఈ వారంలో చేసేస్తామని చెప్పేసాం కదా. మరి ఈ రోజు కర్ణాటక స్పెషల్ బెండకాయ గొజ్జు మీరు అందరూ నేర్చుకున్నారు కదా. ఇలాగే ఎక్కడి నుంచి తీసుకొస్తానో తెలియదు, ఎలాంటి రెసిపీస్ తీసుకొస్తానో తెలియదు, అద్భుతంగా మాత్రం ఉంటాయి, ఇది మాత్రం చెప్పగలను. ఇలాగే మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ మీ ముందుంటుంది మీ ఈ వారం. అంతవరకు చూస్తూ ఉండండి. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై.